దళపతి విజయానికి 10 సూత్రాలు పనిచేసినట్లుగా అర్థమవుతోంది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే విజయ ఢంకా మోగించిన విజయ్ దీని వెనుక చాలా కష్టపడ్డారు. అయితే ఆయన కష్టంతో పాటు వ్యూహరచన, ప్రత్యర్థి పార్టీ చేసిన తప్పిదాలు, ప్రజల్లో పెరిగిన సానుభూతి, అండగా నిలబడిన అభిమానులు, ఇలా దాదాపు 10 అంశాలు దళపతిని విజయ తీరాలకు చేర్చాయి. పది విజయ సూత్రాల్లో మొదటిది మనం చూద్దాం. మొదటి ద్రవిడవాదం, అలాగే తమిళనాడులో రాజకీయ శూన్యత అన్నది ఇక్కడ విజయ్కి కలిసి వచ్చిన మొదటి అంశంగా మనం చెప్పుకోవాలి. తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ద్రవిడవాదం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొత్త తరం ద్రవిడవాదాన్ని అభిమానిస్తూనే కొత్త పంథాను ఇష్టపడుతోంది. దీన్ని విజయ్ ఖచ్చితత్వంతో గుర్తించారు. అదే సమయంలో రాజకీయ శూన్యతను గుర్తించి సరిగ్గా 2 ఏళ్ల క్రితమే పార్టీని ప్రకటించారు. అప్పటి నుంచి ఎటువంటి హడావుడి లేకుండా పార్టీని తీర్చిదిద్దుతూ వచ్చారు. ఈ 2 ఏళ్ల సమయం విజయ్ మార్క్ ద్రవిడవాదం ఆయనకు కలిసి వచ్చింది. ఇక రెండవ పాయింట్ గా మనం చూద్దాం. జాతీయ పార్టీలతో డిఎంకే, అన్నా డిఎంకే పొత్తు, సింగిల్ గా విజయ్ పోటీ చేయడం అన్నది ఈయనకి రెండో పాయింట్, బాగా కలిసి వచ్చిన పాయింట్, ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవాలి. డిఎంకే, అన్నా డిఎంకేలు ప్రాంతీయ పార్టీలు అయినప్పటికీ జాతీయ పార్టీలతో కలిసి వెళ్లటం, విజయ్ మాత్రం సింగిల్ గా పోటీకి దిగటం. తమిళనాడు రాజకీయాల్లో జాతీయ పార్టీలకు ఛాన్స్ లేదనేది వాస్తవమైన, జాతీయ పార్టీలతో ద్రవిడ పార్టీలు జత కట్టడం ఇక్కడ యువతను కాస్త అసంతృప్తికి గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఇది గమనించిన విజయ్ సింగిల్ గా బరిలోకి దిగాడు. అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్న టీవీకేను తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. కానీ విజయ్ మాత్రం మంచైనా చెడైనా ఒక్కడే భరిస్తానంటూ ఒక్కడే పోటీకి వెళ్ళాడు. ప్రచారంలోనూ తోడేళ్లు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుందంటూ గర్జించాడు. అనుకున్నట్లే సింగిల్ గానే పోటీ చేసి విజిల్ మోగించాడు విజయ్. ఇక మూడవ పాయింట్ గా మనం చూద్దాం. డిఎంకేపై అవినీతి ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విజయ్ సక్సెస్ అయ్యారు. ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేసిందని మనం చెప్పుకోవాలి. సూపర్ సక్సెస్ అయ్యారు విజయ్ ఈ విషయంలో. ఎందుకంటే ప్రచారాన్ని ప్రారంభిస్తూనే అధికార డిఎంకేపై ఆయన విరుచుకుపడ్డారు. తప్పు కదా స్టాలిన్ సార్ అంటూ డిఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు గుప్పించారు. తమిళనాడు మద్యం దుకాణాలు, అలాగే టాస్మాగ్ ద్వారా వ్యవస్థీకృత అవినీతికి పాల్పడుతోందని ఆరోపించాడు విజయ్. అలాగే ఈడీ దాడుల్లో 1000 కోట్ల అవినీతి బయటపడిందని విజయ్ విమర్శించారు. ఇలాంటి అంశాలన్నింటిలో ఆరోపణలు చేసిన విజయ్ డిఎంకే అవినీతిపై ఒక పుస్తకమే రాయొచ్చంటూ ప్రచారం చేశారు. ఇది ఇక్కడ 3 పాయింట్లుగా మనం చెప్పుకోవాలి. ఇక విజయ్కి కలిసి వచ్చిన 4వ పాయింట్ కరూర్ తొక్కిస్లాట ఘటన. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. కరూర్ తొక్కిస్లాట ఘటన, ఆ తర్వాత ఎంక్వైరీలు విజయ్కి ప్లస్ అయ్యాయని మనకు అర్థమవుతోంది. ప్రచార ప్రారంభంలో కరూర్ తొక్కిస్లాట ఘటన ఒక దశలో టీవీకేను విజయ్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కరూర్ తొక్కిస్లాట ఘటనలో 41 మంది మృతి చెందడంతో విజయ్ని రాజకీయంగా డిఎంకే టార్గెట్ చేసింది. విజయ్ రాజకీయ పరిణితి లేకపోవటమే ఈ ప్రమాదానికి కారణమంటూ దుయ్యబట్టింది. ఇదే అదునుగా విజయ్ ప్రచారంపై ఆంక్షలు విధించింది స్టాలిన్ సర్కార్. దీంతో విజయ్ని ప్రజలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందనే సింపతి కనిపించింది. అది ఓట్ల రూపంలోకి మారినట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 5వ పాయింట్ మనం చూద్దాం. విజయ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు. విజయ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు, ఆ పరిణామాలు విజయ్ని మానసికంగా కుంగితీసిన, రాజకీయంగా మాత్రం నిలబెట్టాయని మనం చెప్పుకోవాలి. కరూరు ఘటన తర్వాత విజయ్ కాస్త తేరుకొని ప్రచారంలోకి వెళ్లే సమయంలో విజయ్కి త్రిషకి మధ్య రిలేషన్ నడుస్తోందంటూ ప్రచారం జరిగింది. ఏకంగా అధికార పార్టీ నేతలే నోరు జారారు. ఇదే సమయంలో భార్య సంగీత విడాకులకు అప్లై చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న సామెత విషయంలో విజయ్కి రివర్స్ అయింది. తండ్రితో విభేదాలు, భార్యతో విడాకులతో ఇంట్లో ఇబ్బంది పడిన విజయ్ రాజకీయాల్లో మాత్రం అభిమానుల అండతో నెగ్గుకొచ్చారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడంతో విజయ్ అభిమానులంతా ఏకమయ్యారు. ఓట్లతో సమాధానం చెప్పారు. అది ఇవాళ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 6వ పాయింట్ చూద్దాం. విజయ్ జననాయకన్ సినిమా విడుదలకు బ్రేకులు. ఈ సినిమాకు బ్రేకులు వేయటం ద్వారా రాజకీయ కుట్రలో భాగమని ప్రజలంతా కూడా నమ్మారు. సినిమా టికెట్లను కొనుక్కోవలసిన అభిమానులు ఓట్లను ఇవాళ గిఫ్ట్ గా ఇచ్చారు. కరూరు ఘటన, ఇంట్లో ఇబ్బందులు, తర్వాత విజయ్ జననాయకన్ సినిమా విడుదల కాకుండా ఆపటం కూడా ఇక్కడ కీ ఫ్యాక్టర్ గా నిలిచింది.
పొలిటికల్ డైలాగులు ఉన్నాయంటూ జననాయకుని సినిమాను ఆపితే ఏకంగా ఆయన నిజమైన జననాయకుడిగా ఎదిగారు. ఇక 7వ పాయింట్ మనం చూద్దాం. ఇక్కడ విజయ్‌కి కలిసి వచ్చిన పాయింట్ సామాన్యులకు టికెట్లు ఇవ్వటం. అంటే ఇక్కడ విజయ్ చాలా ఆహ్, మైండ్ అన్నది ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన గ్రౌండ్ వర్క్ ఎంత పకడ్బందీగా చేశారో కూడా మనం చూడొచ్చు. వ్యక్తిగత అంశాల్లో ఇబ్బంది పెట్టినా కూడా విజయ్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. తన పొలిటికల్ ఫోకస్‌ను పక్కకు పోనివ్వలేదు. తన ప్రచారంలో సామాన్యులనే అడ్రెస్ చేసిన విజయ్ వాళ్ళలోని వ్యక్తులనే తన అభ్యర్థులుగా ప్రకటించాడు. ఒకవైపు డీఎంకేది కుటుంబ పాలన, అవినీతి దండు అంటూ విమర్శించి తన పక్కన ఉన్న సామాన్యులను అసెంబ్లీ బరిలో నిలిపాడు. తన డ్రైవర్ కుమారుడికి సీటిచ్చి తాను సామాన్యుల పక్షపాతి అని చెప్పుకోవటంలో విజయ్ సక్సెస్ అయ్యారు. ఓట్లు రాబట్టడంలోనూ ఇవాళ ఆయన విజయం సాధించారు. ఇక 8వ పాయింట్ మనం చూద్దాం. మేనిఫెస్టోలో ఆకర్షణీయ సంక్షేమ పథకాలు అందులో చేర్చడం అన్నది ఇక్కడ ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మనం చెప్పుకోవాలి. తమిళనాడు రాజకీయాలంటేనే వరాల జల్లులు ఉంటాయి. మేనిఫెస్టోలు ఉచితాలతో నిండిపోతాయి. ఇదే తరహాలో విజయ్ కూడా తన మేనిఫెస్టోను రూపొందించాడు. సూపర్ 7 పథకాలను ప్రకటించి పొలిటికల్ గా సూపర్ సక్సెస్ అయ్యారు. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఉమెన్స్ డే రోజే గ్యారంటీలను ప్రకటించారు. కేవలం సినిమా గ్లామర్ తోనే కాకుండా బలమైన సంక్షేమ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు కనిపించింది. మహిళలు కూడా ఈ మేనిఫెస్టోకే పట్టం కట్టినట్లుగా అర్థమవుతోంది. ఇక 9వ పాయింట్ మనం చూద్దాం. యువత, రైతులు, మహిళా ఓటర్ల ఆకర్షణ అన్నది ఇక్కడ ఈయనకు కలిసి వచ్చిన అంశంగా మనం చెప్పుకోవాలి. మహిళా ఓటర్లను మేనిఫెస్టోతోనే కాకుండా ఆడవాళ్ల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ విభాగం ఏర్పాటు హామీ విజయ్కి బాగా కలిసొచ్చింది. ఇటు మార్పు కావాలి అని కోరుకునే యువత నాడిని సరిగ్గా అంచనా వేశాడు. జెన్జీని ఓటర్లుగా మార్చుకున్నాడు. ఇక రైతులను కూడా తన వైపు తిప్పుకొని దళపతిగా నిలిచాడు విజయ్. ఇక 10వ పాయింట్ మనం చూద్దాం. 2 ఏళ్ల పాటు రాజకీయాలపైనే దృష్టి పెట్టడం అన్నది ఇక్కడ విజయ్కి కలిసి వచ్చిన మరో అంశంగా మనం చెప్పుకోవాలి. విజయ్ సినిమాలను తగ్గిస్తూ రాజకీయాలపైనే 2 ఏళ్లుగా ఆయన దృష్టి సారించాడు. రాజకీయ శూన్యతను సరిగ్గా గమనించి 2 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించాడు. 2024 ఫిబ్రవరి 2న తమిళ వెట్రి కళగం పార్టీని స్థాపించిన విజయ్ అప్పటి నుంచి సినిమాలను తగ్గించాడు. పైకి పార్టీని యాక్టివ్గా నిలపకపోయినా అండర్ గ్రౌండ్ వర్క్ పర్ఫెక్ట్ గా చేశాడు. ఏ వర్గాన్ని ఎలా తన వైపు తిప్పుకోవాలో అంచనా వేశాడు. 2 ఏళ్ల తన వ్యూహ రచనతో ఇప్పుడు విజిల్ కొట్టి సీఎం సీట్ ఎక్కాడు విజయ్.